కాళ్ళ కూర తయారీ విధానం చూద్దాం. కాళ్ళు మంచిగా క్లీన్ చేసిన, కుక్కర్ పెట్టిన, ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకుందాం. 4 లవంగాలు, 2 చెక్కలు, 4 ఇలాచీలు, ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డ ఫ్రై అయింది కదా, అల్లం వేసుకుని, అల్లం పేస్ట్ కొంచెం మంచిగా వేసుకోవాలి. ముందుకు స్మెల్ వస్తుంది. మనమేమో కాళ్ళు అంటాం, కాళ్ళు కలిపి అంటాం, కొంతమంది ఏమో పాయ అంటారు. మా సైడ్ అయితే కాళ్ళ కూర అంటారు అంటారు. చూడండి మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు వేసి మంచిగా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఒకసారి మంచిగా కలుపుదాం. అల్లం పేస్ట్ కొంచెం ముక్కలకు పట్టేటట్టు, కాళ్ళ పట్టేటట్టు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం, 1 స్పూను పసుపు. మంచిగా ఒకసారి కలుపుదాం. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచిగా సూప్ వస్తుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది. మూత పెట్టుకుందాం. మంచిగా ఫ్రై అవుతుంది కదా, కొన్ని మెంతాకులు వేసుకుందాం. మంచిగా ఒకసారి కలుపుదాం. కలుపుకోవాలి మంచిగా. ఒక చెంచా 2 చెంచాల కారం, ఒకసారి మంచిగా కలుపుదాం. ఒకసారి మంచిగా ఫ్రై అవుతుంది చూడండి. కొంచెము 2 స్పూన్లు పెరుగు వేసుకుందాం. 2 స్పూన్లు కలుపుదాం. దీన్ని పెరుగు వేస్తే మంచి స్మెల్ వస్తుంది. నీసు స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుంది. పెరుగు వేస్తే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మాకైతే ఇట్లా అలవాటు, నచ్చితే ఇట్లా చేసి చూడండి ఒకసారి. కొబ్బరి గసాల 2 మిక్సీ పట్టుకుందాం. మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం మసాలా పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేసేయాలి. మంచిగా గోలాలి ఈ పేస్ట్ కూడా. సరే మంచిగా కలుపుదాము. మంచిగా నూనెలు పోతున్నాయి కదా, మంచిగా కలపాలి. ఇంకంతా కలిపేది అంతా కలిపి మళ్ళీ 1 నిమిషాలు మూత పెట్టుకుందాం. చూద్దాం ఒకసారి. మంచిగా ఫ్రై అయింది చూడండి. ఇంకా ఆయిల్ మొత్తం పైకి తగిలింది. మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం.